భారత్ లో యాక్సిడెంట్స్ వల్ల ప్రతి సంవత్సరం వేల మంది చనిపోతున్నారు. 1,00,000 మంది గాయాలతో బయటపడుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించే కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా బాధితులు తక్షణ వైద్య సహాయం పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాస్పిటల్లో చేరొచ్చు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను ఇంప్రూవ్ చేయడంతో పాటు ప్రమాద బాధితుల జీవితాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. 2025 మే 5 నుంచి అమల్లోకి వచ్చిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్స్ స్కీమ్ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ పొందొచ్చు. వాహనాలతో జరిగిన ఏ రోడ్డు ప్రమాదంలోనైనా గాయపడిన వారికి ఇది వర్తిస్తుంది. కొన్ని హాస్పిటల్స్ లో ముందుగా డబ్బు చెల్లించకుండానే 7 రోజుల పాటు ట్రీట్మెంట్ పొందొచ్చు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా వేలాది హాస్పిటల్స్ ను గుర్తించారు. హెల్త్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులకు సమాచారం ఇస్తే బాధితులు వెంటనే ట్రీట్మెంట్ పొందొచ్చు. ఈ స్కీమ్ ద్వారా క్లెయిమ్ అప్రూవల్ ప్రక్రియను వేగవంతం చేశారు. దీనివల్ల వైద్య సహాయంలో ఆలస్యం జరగదు. ప్రమాద స్థలం నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్లే సమయంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ను బలోపేతం చేశారు. భారత్ లో ప్రమాదాలు ఏటా 1.5 లక్షల మరణాలకు కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. ఈ పథకం ఈ మరణాలను తగ్గించడంతో పాటు బాధితులకు ఫైనాన్షియల్ సెక్యూరిటీని అందిస్తుంది. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కేంద్రాలుగా గుర్తించారు. ఈ హాస్పిటల్స్ లో మోడర్న్ ట్రామా కేర్ సౌకర్యాలుంటాయి. బాధితులను హాస్పిటల్స్ కు తీసుకెళ్తే పూర్తి ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. అయితే నాన్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో కేవలం ప్రాథమిక స్టెబిలైజేషన్ ట్రీట్మెంట్ మాత్రమే కవర్ చేస్తారు. ఈ హాస్పిటల్స్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ విధంగా బాధితులు ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ట్రీట్మెంట్ పొందేందుకు వీలుంటుంది. రోడ్డు రవాణా హైవే మినిస్ట్రీ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా బాధితులు లేదా వారి కుటుంబాలు సమాచారాన్ని అందించవచ్చు. ప్రమాద సమాచారం అందిన వెంటనే హాస్పిటల్స్ ను కోఆర్డినేట్ చేసే టీం చర్యలు తీసుకుంటుంది. ఈ టీం కింద ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటల్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్కీమ్ అమలు సహకరిస్తున్నాయి. గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ గా వెనుకబడిన వారికి ఈ స్కీమ్ పెద్ద ఊరటనిస్తుంది. గతంలో చాలా మంది బాధితులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తగిన ట్రీట్మెంట్ పొందలేకపోయారు. ఈ స్కీమ్ ఆ లోటును పూర్తిగా భర్తీ చేయనుంది. ఈ చర్య రోడ్డు సేఫ్టీపై అవేర్నెస్ కూడా పెంచుతుంది. రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ స్కీమ్ ప్రమాద బాధితుల జీవితాలను కాపాడే కీలక చర్య అని తెలిపారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.